హలో నమస్తే. తెలంగాణకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంది. నాకు ఆత్మగౌరవం ఉంది అని నిన్న ప్రూవ్ చేశారు ఆయన. ఆయన ఆత్మగౌరవం లేదని నీకు డౌట్ ఎప్పుడొచ్చింది? ఆయన ఆత్మగౌరవం ఉందని నిన్న నీకు ఎప్పుడు ప్రూవ్ అయింది అంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరు రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో తెలంగాణ మంత్రులంతా పనికిమాలిన వాళ్ళు అని రాశారు. తెలంగాణ మంత్రులకు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి తలంటారు అని రాశారు. తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో వార్నింగ్లు ఇచ్చారు అని రాశారు. తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో మీరు ఇలాగే ఉంటే మీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు అని రాశారు. ఇక నేను తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్పి అన్నాడు అని రాశారు. ఎవరిని ఉంచాలో ఎవరిని పీకేయాలో డెసిషన్ తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి అన్నారు అని రాశారు. పర్టికులర్గా పేరు పెట్టి మరి ప్రతి మంత్రిని మీరేం చేస్తున్నారు, మీరేం అడిగారు, మీకేం చేశాను, మీరు నా వెనక గోతులు ఎలా తీస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకే చెప్పి ఆయన ఓ గంట సేపు అధికారులందరినీ బయటికి పంపించి తలంటే కార్యక్రమం చేశారు. డబ్బాలు షాంపూలు కూడా దానికి వాడారు అని రాశారు ఆయన. ఇంకా చాలా రాశారు. ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నాడు, మొత్తం మంత్రులంతా ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నారు, మొత్తం మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారు. ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నారు, మొత్తం మంత్రులంతా రాష్ట్రంలో పాలనని దివాలా తీయించేశారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇది సదరు పత్రికాధిపతి రాసిన మాటల వెనక ఉద్దేశం కాదు, ముందు ఉద్దేశం కూడా అదే ఓపెన్గా రాశారు ఆయన. సో ఆయన మాటలు రాసిన తర్వాత దాంతోపాటు ఇంకో మాట కూడా రాశారు. ఏం మాట? కొంతమంది మంత్రులు మహిళా అధికారులని ఇంటికి పిలిపించుకొని రివ్యూలు చేస్తున్నారు అని రాశారు. చాలా పెద్ద ఎలిగేషన్ అది, ఎవరు మాట్లాడాల. ఆ ఆర్టికల్ తర్వాత రోజు ఓ రోజు గ్యాప్ ఇచ్చి నేను ఒక వీడియో చేశాను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా. ఏమని? మంత్రుల్ని తలంటింది నిజమా కాదా? తలంటితే అంటించుకున్నామని, అంటించుకోకపోతే అంటించుకోలేదని, ఆయన తిడితే తిట్లు తిన్నామని, లేకపోతే ఆయన మమ్మల్ని తిట్టలేదని, మేమేమది మహిళా అధికారిని ఇంటికి పిలిపించుకోలేదని, లేదా పిలిపిస్తే పిలిపించాం ఇక పిలిపించమని, ఏదో ఒకటి మంత్రుల వైపు నుంచి ఒక రెస్పాన్స్ ఉండాలిగా. మంత్రులు రెస్పాండ్ అవ్వాలి కదా. ఓ పత్రిక ముఖ్యమంత్రి కోసం మాత్రమే పనిచేసే పత్రికగా పేరున్న పత్రిక మొత్తం మంత్రుల క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తున్నట్టుగా వార్త రాస్తే, ఆ వార్త నిజమా కాదా కనీసం చెప్పలేని పరిస్థితిలో మంత్రివర్గం మొత్తం ఉండటం ఆత్మగౌరవం లేకపోవడం కదా అనిపించింది. ఏ ఒక్క మంత్రికి ఆత్మగౌరవం లేదా అనిపించింది. ఏ ఒక్క మంత్రి దీనిపైన స్పందించడా అనిపించింది. అడిగాను అందుకే, మంత్రులకు ఆత్మగౌరవం లేదా? మిమ్మల్ని తిట్టాడా? మీకు తలకబోసాడా? మీకు వార్నింగ్లు ఇచ్చాడా? మిమ్మల్ని బెదిరించాడా? ఇవన్నీ చేశాడని పలానా ఆయన రాశాడు. అది అవునో కాదో చెప్పలేని పరిస్థితిలోకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? కనీసం స్పందించండి, ఆత్మగౌరవంతో స్పందించండి. పదవులు ఉంటాయి పోతాయి. పదవులతో పుట్ల, పదవులతో పోరెవరు. కానీ అటువంటి వ్యాఖ్యలు రాస్తే మీ కుటుంబ సభ్యులకైనా మీరు ఆన్సర్ చేయాలి కదా. మీ కుటుంబ సభ్యులను అడుగుతారు కదా, ముఖ్యమంత్రి తిట్టాడంటే కదా డాడీ మిమ్మల్ని, ఇంట్లో పిల్లలని అడుగుతారు కదా, వాళ్ళకన్నా ఆన్సర్ చెప్పాలి కదా. ఆ మాత్రం ఆత్మగౌరవం లేకుండా ఎందుకున్నారు? తెలంగాణ ప్రజలంటేనే, తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు మేజర్గా వర్రీ అయ్యేది ఆత్మగౌరవం కోసమే. ఆత్మగౌరవం కోసం నినదించిన గడ్డ, ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాడిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో మంత్రులను తిట్టారని పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తే ఒక్కరు మాట్లాడరేంటి? వీళ్ళ ఆత్మగౌరవం చచ్చిపోయిందా అని అడిగా. సరే, ఎమ్మటే కాకపోయినా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సదరు విలేకరులను మాకెవరూ తలంటలేదు, మాకు తలంటే పరిస్థితి ఏమి ఉండదు తరహాలో మమ్మల్ని తలంటారు అనే రాసిన వార్త శుద్ధ అబద్ధం. మీరు అటువంటి వార్తలు ఎందుకు వండి వారుస్తున్నారో మాకు తెలుసు, ఇక మీ ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఒక కథనాన్ని చూశారు. ఆ కథనాన్ని చూసిన తర్వాత క్యాబినెట్లో మిగతా మంత్రుల సంగతి ఏమో తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఆత్మగౌరవం ఉన్నట్టుంది, కాస్త ఆలస్యంగానైనా ఆయన స్పందించారు అనిపించింది. సో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన, ముఖ్యమంత్రి ఇలా చేశారనే దానిపైన మంత్రులు ఈయనొక్కడు స్పందించారు, మిగతా వాళ్ళు స్పందించారో లేదో తెలియదు. ఇప్పుడు ఇంకా తేలాల్సింది ఏంటంటే, మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకున్న మంత్రి ఎవరు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని రివ్యూ చేసిన మంత్రి ఎవరు? అటువంటి మంత్రి పైన కూడా ఏమైనా చర్యలు ఉంటాయా? అటువంటి మంత్రి ఎవరు లేకపోతే, అలా ఎవరు ఇంటికి పిలిపించుకొని రివ్యూలు చేయకపోతే కనీసం ఆ విషయాన్నైనా ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వమైనా చెప్పాలి కదా. ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా అది. అటువంటి మంత్రులు పిలిపించుకున్నారా లేదా వేరే విషయం. సరే, మంత్రులు రెస్పాండ్ అవ్వడం ఆత్మగౌరవం విషయం వేరే విషయం. ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వంగా, మీ ప్రభుత్వంలోని మంత్రులు కొంతమంది మహిళా అధికారులు ఇంటికి పిలిపించారని ఒక పత్రిక రాస్తే, ఆ మాట ముఖ్యమంత్రి చెప్పారని రాస్తే, ముఖ్యమంత్రి స్పందించడు, ప్రభుత్వం స్పందించదు అంటే దాని అర్థం ఏంటి? పిలిపించుకున్నారనే? ఎంతమంది పిలిపించుకున్నారు? ఎందుకు పిలిపించారు? పిలిపించే ప్రొవిజన్ ఉందా?
అటువంటి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు? అటువంటి వాళ్ళకి నిజంగా వార్నింగ్ ఇస్తే వార్నింగ్ ఇచ్చారని చెప్పండి. అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు పలానా స్పెసిఫిక్‌గా ఎందుకు దాపరికం? ఎవరికి అబ్లిగేషను? ఆ పత్రికాధిపతికి అబ్లిగేషనా? ముఖ్యమంత్రికి అబ్లిగేషనా? ఇంకేమైనా అబ్లిగేషనా? అటువంటి మంత్రులు ఎవరో తెలిసి వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది నిజానికి. ఆ పత్రికాధిపతి ముఖ్యమంత్రి మేలు కోసం రాస్తున్నాడనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ని దారుణంగా డ్యామేజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామంలో ఉండే బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తున్న అనేక మంది ఉద్దండులైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది అర్థం కాకపోవడమా? మనకెందుకులే అని సైలెంట్‌గా ఉండడమా? మనం మాట్లాడితే మన గురించి కూడా ఏమైనా రాస్తారనే భయమా? మనం చాలా తప్పులు చేశాం కాబట్టి అనేక బొక్కలు మన వెనక ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని లెక్కపెడతారనే భయమో తెలీదు కానీ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా సమాధి కట్టే ఓ ప్రయత్నం కొన్ని పత్రికల వైపు నుంచి జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోణంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల కోణంలో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోణంలో ప్రశ్నించే వాళ్ళే లేకపోవడం, మాట్లాడే వాళ్ళు లేకపోవడం బాధాకరం.